గత 30 ఏళ్లుగా బస్ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న దాట్లవారిపాలెం, హరిజన కాలనీ, కమ్మరివారిపాలెం గ్రామ ప్రజలకు శుభవార్త అని చెప్పాలి. ముఖ్యంగా హైస్కూల్కి వెళ్లే విద్యార్థులు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన నూజెండ్ల గ్రామానికి బస్సు కోసం ప్రయాణిస్తున్నారు. 5 గ్రామాలు త్రిపురపురం, గొల్లపాలెం, తలార్లపల్లి, దాటివారిపాలెం, కమ్మారివారిపాలెంకు చెందిన పిల్లలు ప్రమాదకరమైన ఆటోల్లో వేళ్లాడుతూ ప్రయాణిస్తున్నారు. ఈ రూట్లో న్యూజెండ్లలో వెళ్లే బస్సు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను గుర్తించిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు ఆళ్ల గురువారెడ్డి మరియు గ్రామస్తులు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు కలిసి బస్ కోసం వినతి పత్రం అందించారు. దాట్లవారిపాలెం నాది, ఆళ్ళ గురవారెడ్డి నా పేరు. గతంలో మాకు 30 సంవత్సరాల క్రితం బస్సు తిరిగింది. ఇంక ఈ మధ్యలో ఈ 30 సంవత్సరాల నుంచి మాకు బస్సు తిరగట్లేదు. నేను అందుకే నిన్న ఎమ్మెల్యే గారిని అడిగితే మాకు ఇట్లా ఈ రూట్ని పిల్లలు బాగా ఇబ్బందిగా ఉందండి అడిగితే బస్సు జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారిని అడిగితే మీరు లెటర్ ఇవ్వండి అంటే నేను లెటర్ ఇచ్చాను ఆయనకి. రూట్ మ్యాప్ ఇవ్వమన్నాడు, మ్యాప్ ఇచ్చాను. ఇచ్చినాక మళ్ళీ నేను ఆయనకి ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే 3 రోజుల తర్వాత ఫోన్ చేశాను. మళ్ళీ మీరు వచ్చి ఒక లెటర్ తీసుకొని ఆడ గ్రీవెన్స్లో పెట్టమన్నారు. నేను మొన్న వెళ్ళి గ్రీవెన్స్లో పెట్టాను, డిఎం గారికి ఇచ్చాను లెటరు. మళ్ళీ అసిస్టెంట్ మేనేజర్ ఏం గెలిచాను, సరే మేము చేస్తామండి అని చెప్పారు. ఇంకా ఇవాళ మనకి ఇంక్వైరీకి పంపించారు, బస్సు ట్రయల్ పంపించారు. ఏపీఎస్ఆర్టీసీ వినుకొండ డిపో సూపరింటెండెంట్ అండి. నేను ఆళ్ల గురువారెడ్డి గారు గ్రీవెన్స్లో పెట్టిన విధంగా వాళ్ళ ఊరికి వినుకొండ నుంచి మదమంచిపాడు మీదుగా దాట్లవారిపాలెంకి బస్సు అడిగారు. కొంతమంది పిల్లలు ఇంకా స్టూడెంట్స్ చాలామంది ఆటోలో వెళ్ళిపోతున్నారు. పిల్లలు నూజెండ్ల వెళ్ళే పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉందని గ్రీవెన్స్లో తెలిపారు వాళ్ళు. డిపో మేనేజర్ గారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు బస్ తీసుకొని రూట్ సర్వేకి రావడం జరిగింది. రోడ్డు మొత్తం పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే మాకు అవకాశం ఉంది బస్సు ఆపరేట్ చేయడానికి. కాకపోతే బస్సు నెక్స్ట్ మేము రిపోర్ట్ ఇస్తాం, మా సర్వే రిపోర్టు. దాని ప్రకారం పై అధికారులు ఓకే అంటే బస్సు ఆపరేట్ చేస్తామండి. ఓకే, థ్యాంక్ యూ.